జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ దుర్గా వాహిని మరియు మాతృశక్తి మీకు స్వాగతం పలుకుతోంది. విశ్వ హిందూ పరిషత్ మహిళలకు జిల్లాల వారీగా ఒకరోజు అభ్యాస వర్గాలు, సంవత్సరానికి ఒకసారి ప్రాంతమంతా కలిపి 3 రోజుల అభ్యాస వర్గాలు నిర్వహిస్తోంది. ఈ అభ్యాస వర్గలో మాతృత్వము, నేతృత్వము, కర్తృత్వము అనే 3 ప్రధాన వినాదాలు. మాత సమాజ నిర్మాత మన ధ్యేయ వాక్యం. దేశ ధర్మాల పట్ల అవగాహన కల్పించడం, కుటుంబ ప్రబోధం ద్వారా కుటుంబాలను ఏ విధంగా కాపాడుకోవాలో తెలియజెప్పడం చేస్తుంది. రాజ్యం అంటే పిచ్చి కుక్కనే కదా, ఎన్నో రకాల వస్తాయి, భోగాలు వచ్చి మనిషి పతనమైపోతాడు, జ్ఞానం లేకుండా. కానీ ఆ పిల్లవాడిని కూడా జ్ఞానవంతుని చేసి రాజాధికారిగా చేస్తూ ఒక ఉంగరం పెడుతుంది, రాజ పట్టాభిషేకం చేస్తారు. ఆ ఉంగరంలో ఒకటి రాస్తే ఈ సమయం గడిచిపోతే నీదవుతుంది అని దాంట్లో తిప్పి పెట్టేసి జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆ లోపల పెట్టి ఆ ఉంగరాన్ని దొరుకుతుంది. వాడు రాజు అయిపోతాడు. రాజు అయిపోయిన తర్వాత ఫస్ట్లో కొద్దిగా మంచిగా ధర్మాన్ని బాగానే పాటిస్తాడు. కొన్ని రోజులు అయిపోయేసరికి మోహం పెరుగుతుంది, ధనం వస్తుంది, కీర్తి వస్తుంది, అన్నీ వచ్చి డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు మార్గదర్శనం చేశారు. ప్రస్తుత సమాజంలో నెలకొని ఉన్న పరిస్థితులను చక్కదిద్ది సరి అయిన దిశానిర్దేశం చేసే బాధ్యత మన మాతృమూర్తులదే. ఈ విషయాలపై అవగాహన కల్పించి వారి ఆలోచనలు మరింత వికాసవంతం చేసి చక్కని కార్యకర్తలుగా తీర్చిదిద్దే యోజనలో భాగంగా సంవత్సరానికి ఒకసారి 3 రోజుల మాతృశక్తి అభ్యాస వర్గాలు నిర్వహిస్తారు. ఆసక్తి గల నూతన కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రతి హిందువు సోదరుడని సగర్వంగా ప్రకటించి అన్నార్తుల అజ్ఞానుల కష్టాలను కడతీర్చి दो तीन चार पाँच कटकोण చేతులనిక 6 7 8 कपिलः अनादस्तु श्रुतस्तदा ఊరికే నడుము నొప్పి అంటారు కదా, నడుము నొప్పి రాకుండా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పాట చెప్తారు. ఒక పాటని ఒకసారి పలికించడం వల్ల వచ్చేవాడు వచ్చేలోపు ఒక వాతావరణం తీయడం.
ध्वज प्रणाम 1 2 देवी दुर्गे महाशक्ति रूपे महामंगले वत्सले मातृभूमे त्वमेका भवानी त्वमेका शरण्या विधात्रे शिवाये नमस्ते नमस्ते दुर्गा माता की जय भारत माता की जय ఓంకారం చెప్పడం వల్ల ఏం జరుగుతుంది? మూలాధారం నుండి స్వాదిష్టానం నుండి మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞాచక్రం, తర్వాత సహస్రాలు. అంటే ఈ 6 చక్రాలు ఆ మాతో చెప్తాం కదా. ఈ ఓంకారం చెప్పడంతో ఏమవుతుందంటే మనలో ఉన్న చక్రాలు మనకు యాక్టివేట్ అవుతాయి. యం వైష్ణవా విష్ణుర్విష్ణువంతి బుద్ధస్తదాహం ఇతి బోద్ధ జైనా. రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. గురు బ్రహ్మా గురు విష్ణు గురు దేవో మహేశ్వర. గురు బ్రహ్మా గురు విష్ణు గురు దేవో మహేశ్వర. కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. నాదమే బ్రహ్మపురా ప్రణవనాదమే బ్రహ్మపురా బ్రహ్మానందము పొందుమురా. కౌసల రామారారా కౌసల్య రామారారా కౌసల రామారారా కౌసల్య రామారారా. జన్మద దుఃఖ వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం. హర హర శంకర నమః శివాయ శివ శివ శంకర నమః శివాయ శంభో శంకర నమః శివాయ జన్మల దుఃఖ వినాశకలింగం. జన్మలో ఉన్న దుఃఖాలన్నింటి కూడా అసలు జనన మరణాల చక్రాల నుంచి కూడా బయటపడిస్తుంది. పునరపి జననం పునరపి మరణం అనే దాన్ని కూడా మనకు బయటపడేసేసి మనకు మొత్తం మనల్ని మృత్యోర్మా అమృతంగమయ అన్నాం కదా. ఆ అమృతతత్వం అంటే మనం ఈ శరీరం కాకుండా ఆత్మస్వరూపంగా ఎటర్నల్గా ఉండే ఆ స్థితికి తీసుకెళ్తుంది. నువ్వు ఈ శరీరంలో ఉన్న శరీరం వదిలేసినా కూడా యు ఆర్ దట్ అనేది మనం శోధిస్తాం. తర్వాతి వీడియోలో వ్యక్తిగత నైపుణ్యాలు మరియు ముగింపు కార్యక్రమాలను చూద్దురుగాని. జై శ్రీరామ్.